ఈ స్కామ్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇన్ని రకాలుగా 3,500 అనేవి తెలిసి 3,500 కోట్లని తెలిసి ఒక 35-40 వేల కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు. ఇంత చేసి ఎక్కడ స్కామ్ ఎక్కడంటే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే లేదు కాబట్టి. దీని ద్వారా ఏం బెనిఫిట్ అవుతున్నారా అంటే తమ వైఫల్యాలను నుంచి తప్పించుకోవడానికి, ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వాళ్ళ మీడియా చూసినా ఇక్కడ కూడా ఉన్నట్టున్నాయి, వాళ్ళ టీవీలు చూసినా, ముద్దుగా మనం ఎల్లో మీడియా అని పిలుచుకునే టీవీ ఛానళ్ళు, పేపర్లు చూసినా ఇవే బ్యానర్లు కనపడుతుంటాయి. పథకాల గురించి ఉండదు, పథకాలు ఎందుకు చేయలేకపోయామనేది ఉండదు, లేదా మేము ఇచ్చిన హామీ నుంచి తప్పించుకుంటున్నారు అని జనం నిలదీస్తున్న దానికి ఆన్సరు ఉండదు. ఇవే కనపడుతుంటాయి. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లోకి వెళ్లకుండా ప్రజల్ని ఎట్లా కట్టడి చేయాలనే విషయం మీద రెండో దృష్టి. మూడవది వీటన్నిటిని మరిపించడానికి ఈయన వారానికి 3 రోజులు ఢిల్లీలోనో హైదరాబాద్లోనో 3-4 రోజులు ఇక్కడ ఉంటే ఆయన విజన్ 2070 గురించో 3010 గురించో చంద్రబాబు నాయుడు గారు అధికారులతో రివ్యూలు. ఇంక ఇది చాలదని ఇప్పుడు సింగపూర్, బహుశా రేపు యూరప్, యుఎస్ కూడా వెళ్తారు. మరి చైనాలో పెద్ద అంత దృష్టి ఉన్నట్లేదు. జపాన్ అంతకుముందు ట్రై చేసినా అయినట్ల. ఇటుపక్క ట్రంప్ దగ్గర కూడా పోతారేమో తెలియదు. ఏతావేత ఇప్పుడు రాష్ట్రంలో ఏముందయ్యా అంటే ఒక ఈసీఎం ఉన్నాడు, 2 డీసీఎంలు ఉన్నారు. ఈసీఎం అంటే ఎక్స్టర్నల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, 2 డీసీఎంలు, ఒకరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇంకో డిఫాక్టో సీఎం లోకేష్. వీళ్ళు ఎవ్వరు ప్రజలకు జవాబుదారీతనం తీసుకునే పరిస్థితిలో లేరు, తీసుకోవాలని కూడా వాళ్ళు అనుకోవట్లే. ఎందుకంటే ఈ 4 ఏళ్ళు ఏం జరగదులే, మేమే ఉంటాం, ఆ తర్వాత ఎలాగో ఇది లాస్ట్ చాప్టర్, క్లోజ్డ్ చాప్టర్ అయిపోతుంది. సో ఇక్కడికి సంబంధించినంతవరకు ఎట్లున్నా కూడా ఎవరికి ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి అనే దాంట్లో ఉన్నట్టున్నారు. మిగిలిన మీడియా అన్నా ఇవన్నీ తీసి రాయండి, లెట్ పీపుల్ డిసైడ్. పీపుల్ ఆల్రెడీ డిసైడ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న రెస్పాన్స్ చూస్తేనే తెలుస్తుంది. వీళ్ళు ఎంత తొక్కితే అంత జనం ఎంత గుంతలు తవ్వుతున్నారు. ఎక్కడైనా విచిత్రంగా కాకపోతే గోతులు తవ్వడమేందా, రోడ్ల నుండి తవ్వేస్తున్నారు. గోడలు కట్టినా కడతారేమో నెక్స్ట్ టైం ఆయన ఎక్కడికైనా వెళ్తే. గోడలు కట్టేసి ఇంకెవరు రాకుండా చూస్తారేమో. కంచెలు వేయడము, ముళ్ళ కంచెలు, ఎక్కడో శత్రువు సైన్యం వచ్చి మీద పడతా కోటను కదా చుట్టూ కందకాలు తవ్వి ఫిరంగులు పెట్టుకొని కూర్చున్నట్టు. ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వండి స్వామి అంటే జనానికి దడి కట్టి జనం రాకుండా చూస్తున్నారు. మరి ఎందుకు ఎగబడి వస్తున్నారు? ఈరోజు ఆ జ్యోతిలో చూశాను, జనం కరువు, ఇది ఆర్భాటం ఎక్కువ, జనం నీళ్ళని. చూసేవాళ్ళు ఎట్లా నవ్వుతారనేది కూడా వాళ్ళకి పట్టినట్లే రాసుకోవచ్చు. కానీ జనం అయితే ఇది అబ్జర్వ్ చేస్తున్నారుగా. పోనీ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? మొబిలైజేషన్ ఎవరు చేస్తున్నారు? మొబిలైజేషన్ చేయగలరా అన్ని వేల మందిని? అది నువ్వు వేలల్లో నోటీసులు ఇస్తుంటే ఏ పార్టీ అయినా మొబిలైజేషన్ చేసే ప్రయత్నం చేయగలదా? నువ్వు బస్సులు ఆపేస్తేవి, వెహికల్స్ రానికి పోతేవి, ట్యాక్సీలు ఎవరిని బుక్ చేసుకోనికి పోతేవి, అందరికీ నోటీసులు ఇస్తేవి. నిన్న నెల్లూరులో నాకు తెలిసి 5,000-10,000 నోటీసులు. ప్రతి చిన్న ఊర్లో కూడా సిఐ పేరుతో అందరికీ మెసేజ్లు, వైఎస్ఆర్సీపీగా అసోసియేట్ ఉన్న వాళ్ళందరికీ మెసేజ్లు, బయటకు వస్తే మీ మీద కేసులు పెడతామని. మరి ఎట్లొచ్చారు వాళ్ళందరూ? పోనీ ఎన్నికల సమయం మేమేదో డబ్బులు ఇచ్చి ఉన్నో తెచ్చుకోవడానికి? ఇవన్నీ లాజికల్గా ఆలోచించాల్సిన క్వశ్చన్స్. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను చేసిన మంచి పనుల్లో ఉన్న అభిమానము, ఆయన మిమ్మల్ని తెచ్చుకోక మళ్ళీ ఈ దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నామనే బాధ, ఆక్రోశం, ఇది జనం వీటి నుంచి వ్యక్తం అవుతుంది. అది ఎక్స్ప్రెస్ అవుతుంది బలంగా. అది రియలైజ్ కాకపోతే వాళ్ళ కర్మ అలాగే.